హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదని ఇండియా రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ వెబ్ సిరీస్ అయితే డిజీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. ఈ సిరీస్ బేసిక్ స్టోరీలు ఏంటంటే, ఒక ఓల్డ్ సైంటిస్ట్ అయితే తన ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి మోక్ష ఐలాండ్ అనే ప్లేస్ని సెటప్ చేసుకుంటాడు. కానీ ఆయన అయితే చనిపోతాడండి. ఇప్పుడు ఆయన ఆస్తి వారసులందరికీ దక్కాలంటే వాళ్ళందరూ కలిసి 1 వీక్ అయితే ఈ మోక్ష ఐలాండ్లో గడపాలి. సో అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆస్తిని పంచుకున్నారా లేదా, అక్కడ తెలిసిన నిజాలు ఏంటి, వాళ్ళు అసలు బ్రతికి ఉన్నారా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్ ట్రై చేయాల్సిందే. ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే, ఇనీషియల్గా సెటప్ చేసిన పాయింట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. అలాగే ఇలాంటి మిస్టరీ ఎలిమెంట్స్ కానీ అండ్ అలానే థ్రిల్లర్ మూవీస్ అయితే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో వీళ్ళు సెటప్ అంతా ఫస్ట్ చూసినప్పుడు నాకైతే ఇదంతా బాగుంది, మంచి సెట్ అయింది అనుకున్నాను. ఇంకా దానికి తగ్గట్టు రిచ్ సినిమాటోగ్రఫీని అయితే బాగా చూపించారండి. ఆ ఫారెస్ట్ లొకేషన్స్ కానీ ఐలాండ్ కానీ బాగా చూపించారని చెప్పాలి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడా తగ్గలేదండి, బాగా ఖర్చు చేశారనిపించింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కొన్ని సీన్స్ వరకే బాగున్నాయండి, మిగతా సీన్స్ అన్ని కూడా ఎంగేజింగ్గాను ఇంట్రెస్టింగ్గా లేకుండా అలా తీసుకెళ్ళిపోతుంటారు ప్రొసీడింగ్స్ అంతా కూడా. సో ఎక్కడా కూడా మనకైతే నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీని అయితే బిల్డ్ చేయలేకపోయారు. బేసిక్గా మిస్టరీ థ్రిల్లర్స్ కావాల్సిందే అది. ఈ సిరీస్లో నెగిటివ్స్ విషయానికి వస్తే, మనకైతే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ పక్కన పెట్టేయండి, అక్కర్లేని సీన్స్ అన్ని తీసుకొచ్చి మనకు చూపించేస్తూ ఉంటారు. ఈ సీన్ ఇప్పుడు ఎందుకు వస్తుందా అనేది మనకే అర్థం కాదు. దీనికి తోడు అడల్ట్ కంటెంట్, ఆ లస్ట్ సీన్స్ అన్ని కూడా ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఈ మధ్య వెబ్ సిరీస్ అంటే లస్ట్ సీన్స్ పక్కా ఉండాలనుకుంటున్నారేమో అడల్ట్ కంటెంట్ని, దానికి కావాలని పెడుతున్నట్టు అనిపిస్తుంది అండి. ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీగా ఒక స్పీడ్ బ్రేకర్లో తయారయ్యే ఈ సిరీస్కి అయితే. ఇంకా ట్విస్ట్లు అయితే వాటికి ఒక దండం పెట్టాలండి, అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏంటి ఇప్పుడు ఇది ఒక ట్విస్టా, మనం దానికి ట్విస్ట్లా ఫీల్ అవ్వాలా, మనం ఎగ్జైట్ అవ్వాలా అన్నట్టుగా అనిపించింది. సో ప్రొసీడింగ్సే సరిగ్గా రాసుకోలేదు కాబట్టి ఆ ట్విస్ట్లు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదండి. ఇంకా క్యారెక్టరైజేషన్స్ అంటారా, వాటికి కూడా ఒక దండం పెట్టాలి, అసలు సరిగ్గా ఒక్కటి కూడా సరిగ్గా రాసుకోలేకపోయారు, ఇంపాక్ట్ ఇచ్చేలా లేవు. అన్నీ కూడా ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఏ క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్లెస్గా అలా తయారైపోయాయని చెప్పాలి. ఇంకా డైలాగ్స్ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తులేదండి, నాకైతే సరిగ్గా రాసుకోలేకపోయారు అనిపించింది. సో ఇంకా 3 అవర్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్లో అయితే ఫస్ట్ 20 మినిట్స్ ఆ సెటప్ ఇనీషియల్ పోర్షన్స్ తప్పితే మిగతా అంతా కూడా ఎంగేజింగ్గా లేకుండా ఇంట్రెస్టింగ్గా లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. సో అసలు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నాకు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాకైతే ఎవరికి గుర్తులేదండి. నందు గారు ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఎవరి పర్ఫార్మెన్స్ మనకైతే పెద్దగా రీచ్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, స్టార్టింగ్ ఇనీషియల్ పోర్షన్స్ తప్పితే ఇంకా అన్నెసరీ లస్ట్ సీన్స్తో ఇంకా ర్యాండమ్ సీన్స్తో ఎంగేజింగ్గా లేకుండా అలా తీసుకువెళ్ళిపోయారని చెప్పాలి. టోటల్గా మన టైం అయితే వేస్ట్ అని చెప్పాలి ఈ సిరీస్ చూస్తే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.